లెక్క చేయకుండా నిష్కర్షగా చెప్పినా సరే దానికి కారణం నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. మా అమ్మ నాకు నేర్పిన భగవద్గీతే దానికి కారణం. భగవద్గీతే దానికి కారణం. ధైర్యంగా ఉండాలి రా అబ్బాయి, ధైర్యంగా ఉండాలి. కృష్ణుడు చెప్పింది అదే కదా. అందుకే భగవద్గీత మొట్టమొదటి శ్లోకంలోనే మీరు గమనించండి, కర్తవ్యం అందులో చెప్పేశాడు ధృతరాష్ట్రుడి మాటల్లోనే. 574 శ్లోకాలు కృష్ణుడు చెప్పాడు. 84 శ్లోకాలు అర్జునుడి ప్రశ్నల రూపంలో ఉంటాయి. 41 శ్లోకాలు సంజయుని యొక్క వర్ణన రూపంలో ఉంటుంది. ఒక్క శ్లోకం ధృతరాష్ట్రుడు ఉంటుంది. మొత్తం కలిపితే 700. తెలుసుకోవడం సాధ్యం కాదు అన్న. తెలిసినది అంటే ఈ ప్రపంచం, తెలియనిది అంటే భగవంతుడు. భగవంతుడు కావాలంటే ఈ ప్రపంచాన్ని వదిలేయాలి, వేరే మార్గం లేదు. ఇక్కడ దీన్ని వదిలేయవలసింది, ఈ బంధాలన్నీ వదిలేయవలసింది. భౌతికంగా కాదు, మానసికంగా ముందు వదిలేయాలి. ఉండనియండి, ఉంటాయన్నీ ఇక్కడ.